Hello, good morning. This is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh, India. Welcome to my YouTube channel, Dr. Srinivas Arogya World. ఇవాళ మనం మందుల వల్ల కలిగే మంచితో పాటు జరిగే చెడు గురించి కూడా తెలుసుకుందాం. అంటే సైడ్ ఎఫెక్ట్స్. ఎవ్రీ పిల్ విల్ కాజ్ ఇల్నెస్. ఎవ్రీ పిల్ విల్ కాజ్ ఇల్నెస్ అంటే ప్రతి మందు వేసుకునేటప్పుడు అది మంచి చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చెడు కూడా చేయొచ్చు. అందుకనే మనం ఏదైనా జబ్బు వచ్చినా లేదో వస్తుందని అనుకున్నా మనం ముందు జాగ్రత్తగా మందు వేసుకోవాలని అనుకున్నా కూడా మనం ఒక డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో మనం ఈ మందులు వాడాలి. మనమే ఇష్టానుసారంగా మందులు వాడడం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి మందుకి మంచితో పాటు ప్రతి ట్యాబ్లెట్కి మంచితో పాటు చెడు చేసే అవకాశం కూడా ఉంది. అందుకనే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన పర్యవేక్షణలో మందులు వాడాలి. మనం ఇష్టానుసారంగా వాడకూడదు. కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. పారాసిటమాల్ అని ఒక మందు వాడతాం. ఎస్పెషలీ కరోనా టైంలో మనం డోలో అని వాళ్ళు మార్కెట్ చేశారు. అందరూ అలా వాడేసేవారు పారాసిటమాల్. చాలాసార్లు చాలా డోసెస్ వాడుతూ ఉంటారు. ఆ పారాసిటమాల్ మంచి మంది జ్వరంని తగ్గిస్తుంది, నొప్పులు రాకుండా కాపాడుతుంది. కానీ డోస్ అధిగమించి వాడితే అది లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్స్ టాక్సిక్ టు లివర్. ఇట్ కాజెస్ లివర్ టాక్సిసిటీ, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే ఏదైనా సరే మనం లిమిట్లో తీసుకోవాలి. లిమిట్ దాటితే అది ఒక పాయిజన్లా అవుతుంది. మందులు కూడా అది వర్తిస్తుంది. సో మనం మందులు ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇందాక నేను ఉదాహరణ చెప్పినట్టు పారాసిటమాల్ ఎక్కువ వాడితే దానివల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది. మనం హార్ట్ అటాక్ రాకుండా లేదా బ్రెయిన్ అటాక్ రాకుండా ఆస్పిరిన్ అనే ఒక మాత్ర వాడుతుంటాం. అది చాలా మంచిది. డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేసి మీరు వాడాలంటే వాడండి. అది కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మీరే ఏదో నాకు నొప్పులు ఉన్నాయి నేను వాడతానని ఆస్పిరిన్ ఎక్కువ డోస్తో వాడితే దానివల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఒకసారి రక్తనాళాలు చిట్లిపోతుంది, ఇరోషన్స్ వస్తుంది, బ్లడ్ వామిటింగ్ వస్తుంది, హెమటమిస్ వస్తుంది, ఒకసారి సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకనే డాక్టర్ సూపర్విజన్లోనే మనం ఈ మందులు వాడాలి. కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్, టీబీ, క్షయ జబ్బు వస్తుంటుంది. దానికి మనం రకరకాల మందులు వాడతాం. ఐఎన్హెచ్, రిఫాంపిసిన్, స్ట్రెప్టోమైసిన్, ఈథాంబ్యూటల్ అని. అవన్నీ మంచి మందులే. కానీ ఈ మందుల వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకనే మన డాక్టరు ఆ మందులు ఇచ్చేటప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా ఎక్స్ట్రా మందులు ఇస్తారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐఎన్హెచ్. ఈ ఐఎన్హెచ్ మందు టీబీకి చాలా బాగా పనిచేస్తుంది. కానీ దానివల్ల నరాలు బలహీనత అయ్యి పెరిఫరల్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంది. అది రాకుండా ఉండడానికి డాక్టర్ ముందు జాగ్రత్తగా పైరిడాక్సిన్ అని ఒక మందు ఇస్తారు ఐఎన్హెచ్తో పాటు. సో ఇది మనకు తెలియకుండా మనం ఓన్లీ ఐఎన్హెచ్ వాడితే పెరిఫరల్ న్యూరోపతి వస్తుంది. అందుకనే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఆయన పర్యవేక్షణలోనే ఈ మందులు వాడాలి. కొన్ని మందులు ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి ఎక్కువ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళే నాప్రాక్సిన్ లేదా నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అని వాడుతూనే ఉంటారు. నొప్పి తగ్గిపోయినా కూడా వాడుతూనే ఉంటారు. ఇవి వాడుతూ ఉన్న కిడ్నీకి సరిగ్గా బ్లడ్ వెళ్లకుండా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ కూడా వాడే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చాలా రకాల యాంటీబయోటిక్స్ అంటే ఈ క్రిముల్ని చంపే మందులు, ఈ బ్యాక్టీరియాని చంపే మందుల్ని యాంటీబయోటిక్స్ వాడతాం. అవి చాలా మంచివి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యాంటీబయోటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. లైక్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అని, లేదా కొన్ని రియాక్షన్స్ కూడా రావచ్చు. అందుకనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ అయితే కొన్ని సందర్భాల్లో ఈ యాంటీబయాటిక్ సూట్ అవుతుందా లేదని ఒకసారి టెస్ట్ డోస్ ఇచ్చి ఆ టెస్ట్ డోస్ బాగానే ఉంటే హీల్ గో అహెడ్ విత్ ది ప్రిస్క్రైబింగ్ దిస్ డ్రగ్. సో డాక్టర్ని కన్సల్ట్ చేసేసి ఆయన సూపర్విజన్లోనే మందులు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఫిట్స్ మాత్రలు ఇస్తాం, ఫినైటాన్ అని. అది కూడా మనం న్యూరాలజిస్ట్ చక్కగా ఆలోచించి పేషెంట్స్కి ఎంతవరకు అవసరమో ఎంతకాలం వాడాలో తెలుసుకొని ఇస్తూ ఉంటారు. మనం కాదు ఇంకో వాళ్ళకి ఎవరికో మన ఫిట్స్ వచ్చింది ఆ డాక్టర్ ఇచ్చారని మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకోకుండా వాడితే ఫినైటాన్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. హర్సూటిజం, ఎక్సెస్గా హెయిర్ గ్రో అవ్వచ్చు,
లింఫడినోపతి అంటారు, కొన్నిసార్లు ఇలాగా వాచిపోవచ్చు. లేకపోతే నిస్టాగ్మస్ అంటారు, కళ్ళు అటు ఇటు ఇటు కొట్టుకుంటూ ఉంటాయి. సో నేను చెప్పవలసింది ఏంటంటే మందులు, ట్యాబ్లెట్స్ అనేది చాలా మంచిది, హెల్త్కి చాలా ముఖ్యం. ఈ ఎస్పెషల్లీ ఈ సెంచరీలో ఈ మందులు కనిపెట్టడం వల్ల మనం చాలా జబ్బులు అరగట్టగలిగాం. మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ చేసుకోగలిగాం. ఇప్పుడు 50+ వరకు వెళ్ళిపోయింది మన లైఫ్ స్పాన్. దీనికి అన్నిటికీ కారణం ఈ మందులు కనిపెట్టడం వల్ల, ఈ యాంటీబయాటిక్స్ వల్ల, ఈ డ్రగ్స్ వల్ల. కానీ మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఏదైనా సరే మనం లిమిట్లో తీసుకోవాలి. లిమిట్ దాటితే అదే పాయిజన్ అవుతుంది. నాకు బుద్ధ చెప్పింది ఒక విషయం గుర్తుకొస్తుంది. జస్ట్ ఒక ఆయన డౌట్ కోసం బుద్ధుడిని అడిగారు, స్వామీజీ పాయిజన్ అంటే ఏంటి, విషం అంటే ఏంటి అని అడిగారు. బుద్ధుడు అలా ఆలోచించి చక్కటి సమాధానం చెప్పారు. ఏదన్నా సరే అధిగమించిన, ఏదన్నా సరే ఎక్సెస్ అయినా, ఏదన్నా సరే ఎక్కువైనా అదే విషం అన్నారు. అలాగే ఈ మందులు ఎంతో ఉపయోగకరం, చాలా మంచిది. కానీ అదే అధిగమిస్తే అది విషంలో అవుతుంది. అందుకనే అంటూ ఉంటారు, ఎవ్రీ పిల్ అంటే ప్రతి మందు, ఎవ్రీ పిల్ విల్ కెన్ కాస్ ఇల్నెస్ అంటే ప్రతి మందు కూడా జబ్బు రావచ్చు, మందుల వల్ల జబ్బు రావచ్చు అంటారు. ఎవ్రీ పిల్ కెన్ కాస్ ఇల్నెస్ అంటారు. సో పిల్ వేసుకునే మందు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన సూపర్విజన్లో వాడటమే చాలా మంచిది. సో మందులు ఎంత మంచివో దానివల్ల చెడు కూడా ఉంటుంది. సో లిమిట్లో వాడాలి, మనం చక్కగా డాక్టర్ సూపర్విజన్లో వాడాలి. ఇది ఇవాళ మనం తెలుసుకున్న ఒక మంచి విషయం పిల్స్ గురించి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పిల్ కెన్ కాస్ ఇల్నెస్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.